అన్ని వ్రతాల కన్నా చతుర్మాస్య వ్రతం చాలా శ్రేష్టమైనదని, ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన వ్రతమని మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు. పిఠాపురం పట్టణం అగ్రహారంలో గణపతి సచ్చిదానంద స్వామికి చెందిన శ్రీపాద శ్రీవల్లభ అనగా దత్తక్షేత్రంలో చతుర్మాస్య వ్రత దీక్ష కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ చతుర్మాస వ్రతం విశిష్టత గురించి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి భక్తులకు తెలియజేశారు. మంచి పనులతో సత్కర్మలు చేస్తూ 10 మందికి సహాయపడేటువంటి పనులు చేస్తూ చక్కగా మంచి జీవితాన్ని గడిపితే అది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ చాతుర్మాస్యాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు కూడా జరిపించాలి. అందరూ చేయలేకపోతున్నారు కాబట్టి సన్యాసులు ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ సమయంలో భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు ఈ 4 నెలలు కూడా. ఇప్పుడు మనం చేసేటువంటి అనుష్ఠానం భూమిని కాపాడుతుంది. అందువల్ల ఎవరికైతే గురూపదేశ మంత్రం ఉందో ఆ మంత్రాన్ని 108 సార్ల నుంచి 10,000, 32,000 వరకు ఈ ప్రతిరోజు చాతుర్మాస్యంలో జపం చేస్తే కనుక అది వారికి, వారి కుటుంబానికి, పరివారానికి మాత్రమే కాకుండా గ్రామానికి కూడా చాలా మంచి చేస్తుంది. అందుకోసం ఈ చాతుర్మాస్యాన్ని అప్పుడప్పుడు అక్కడక్కడ సంకల్పం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈసారి పిఠాపురంలో జరుగుతోంది. చాతుర్మాస్యం అంటే 4 నెలలు. కానీ 4 నెలలు ఒక చోట ఉంటే చూసుకునే వాళ్ళకి కష్టము, ఉండే వాళ్ళకి కష్టం. కనుక 2 నెలలు మాత్రమే, అంటే మొన్న గురు పూర్ణిమ నుంచి ప్రారంభించి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ చాతుర్మాస్యం జరుగుతుంది ఇక్కడ మన పిఠాపురంలో. మీరు కూడా అందరూ రండి, వచ్చి దర్శనం చేసుకోండి, దత్తాత్రేయ స్వామి దర్శనం పొందండి. చండీ హోమం జరుగుతుంది, దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది, అఖండ విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. అలాగే స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది, భగవద్గీత పారాయణ జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం జైమిని భారతంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భారతంలో అన్ని విషయాలు చెప్పారు వ్యాసులు వారు. కృష్ణ భక్తిని, కృష్ణ మహిమని ఎక్కువగా చెప్పలేకపోయారు. అది కౌరవ పాండవుల కథ కాబట్టి దాన్ని మనకు చూపెట్టేందుకోసం జైమిని మహర్షి మళ్ళీ అశ్వమేధ యాగాన్నంతా కూడా ఆ అశ్వమేధ పర్వాన్ని రచన చేశారు. దాన్ని సాయంకాలం మనం సత్సంగంలో మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ సత్సంగం చేసుకోండి, భగవన్నామ స్మరణ చేయండి. భగవత్ స్మరణతో మీ కష్టాలని దూరం చేసుకోండి. కష్టాలు పోయి మంచి ఆరోగ్యం సిద్ధించాక 10 మందికి ఉపయోగపడేలాగా మంచి పనులు చేయండి. మీకు అందరికీ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ కలగాలి అని చెప్తాను.